సార్ మోడీ సార్, గుడ్ మార్నింగ్, నమస్తే. ఎందుకు సార్ మాకీ టార్చర్? ఎందుకు సార్ పిల్లలకి సెలవులు ఇస్తారు? మీరు కుదిరితే ఆ హాలిడేస్ తీసేసి సండే కూడా స్కూల్ పెట్టండి సార్. ప్లీజ్ సార్. టార్చర్ చూపిస్తున్నారు సార్ మాకింట్లో. చెప్తే వినరు, చెప్పింది చెయ్యరు. తుడిచినట్లే తుడవాలి, కడిగినట్లే కడగాలి. ఎంత కష్టపడి ఏదైనా వంట చేసి పెడితే దానికి వంకలు పెడతారు. అదీ కాకుండా వీళ్ళు తినేవే 2-3 రకాలు. వాటిని అటు తిప్పి ఇటు తిప్పి రకరకాలుగా చేసి పెట్టాల్సి వస్తుంది. అట్లుంటది మనతో. దానికి తోడు ఈ మధ్యన రీల్స్ లో పిల్లల్ని ఏం అనకండి, ఏమీ తిట్టకండి, వాళ్ళకి మార్కులు రావట్లేదని బాధ పెట్టకండి, పక్కన వాళ్ళతో కంపేర్ చేయకండి, వాళ్ళలో నెగిటివిటీ పెరిగిపోతుంది అని చెప్తున్నారు. మా అమ్మ నా చిన్నప్పుడు దేంతో పడితే దాంతో కొట్టదు, ఆఖరికి చెప్పు దెబ్బ కొడుతున్నాను సార్. ప్రతి దానికి తిట్టింది సార్. మా చిన్నప్పుడు తిట్టిన తిట్లున్నాయి, ఎందుకు పనికి రాకుండా పోతావే, అంట్లు తొంగుని బతకాలి, గేదెలు తొంగుని బతకాలి, ఇలా తిట్టారు సార్. అయినా కూడా నేను బానే ఉన్నాను, 2 డిగ్రీలు చేసుకున్నాను, ఏదో చిన్న చితక ఉద్యోగం చేసుకుంటున్నాను, ప్రశాంతంగానే ఉన్నాను. ఈ రోజుల్లో పిల్లల్ని ఒక్క మాట అనకూడదు, ఏమీ అనకూడదంటే ఎలా సార్? దీనికి మీరే ఒక సొల్యూషన్ చూపించాలి సార్. తిట్టకుండా కొట్టకుండా వాళ్ళని పెంచడం, వాళ్ళని చదివించడం ఎలాగో మీరే చెప్పాలి సార్. ఇంకా మా వల్ల కాదు. ఇది నా ఒక్కదాని ప్రాబ్లం కాదు, మొత్తం మదర్స్ అందరి ప్రాబ్లం. ఇంకొక సొల్యూషన్ ఆలోచించండి సార్. దీంతో పాటు పిల్లల యొక్క సండే హాలిడేస్ కూడా తీసేయండి సార్. కుదరలేదా అమ్మల్ని అందరినీ, మాలాంటి మదర్స్ అందరినీ ఏదైనా ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, కుదిరితే ఒక ఏడాది పాటు అలా ఏదో ఒక ఊరు పంపించేయండి సార్. ట్రిప్ కింద అలా వెళ్ళండి ప్లీజ్ సార్. దీని గురించి కొంచెం ఆలోచించండి సార్. మీరు ఎంతో మందికి ఎన్నో చేస్తున్నారు సార్. కొంచెం మా బాధ కూడా అర్థం చేసుకోండి సార్.